హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోతున్నాం రూప్చందులు ఫ్రై అండి. రూప్చందులు అండి, మొన్న వరదలో కొట్టుకొచ్చిన చేపలు అండి మై డియర్ ఫ్రెండ్స్. ఇదిగోండి అన్ని రూప్చందులు ఒకే ఒక చిన్నవి అండి. రూప్చందులు ఒక్కోటి పావు కిలో, ఒకటి అరకిలో, అన్ని కలిపి మొత్తం మీద కేజీ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి రూప్చందులు మై డియర్ ఫ్రెండ్స్, రూప్చందులు ఫ్రై చేసుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అందరూ చూడండి, ఈరోజు చేసుకోబోతుంది రూప్చందులు ఫ్రై. ఓకే, రూప్చందులు ఫ్రై మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఓకే, ఫస్ట్గా మనకు కావాల్సిన కార్న్ఫ్లవర్ వేసుకుని ఇలా. ఓకే, కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకొని, ఉప్పు వేసుకొని తగినంత. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, రూప్చందులు ఫ్రై చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, కార్న్ఫ్లవర్ వేసుకున్నాం ముందు ఫస్ట్గా. నెక్స్ట్ కొంచెం సాల్ట్ తగినంత మీకు మీకు చూసుకోవాలి జాగ్రత్తగా. సాల్ట్ తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, కార్న్ఫ్లవర్లో కొంచెం సాల్ట్ వేసాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు చేసుకోబోతున్నాం ఫ్రై, రూప్చందులు ఫ్రై. ఓకే, కార్న్ఫ్లవర్, కారం కూడా లిమిట్గా వేసుకుని మై డియర్ ఫ్రెండ్స్. కారం మసాలా ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. చూడండి రూప్చందులు ఫ్రై. ఓకే, కారం కూడా ఉప్పు కార్న్ఫ్లవర్లో ఉప్పు వేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్నాం, కారం కూడా లిమిట్గా వేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు కారం కూడా చాలా లిమిట్గా వేసాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్. స్పూన్ కూడా వేయలేదు. నెక్స్ట్ ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ వేసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ రూప్చందులు ఫ్రై. ఓకే, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చూసుకోండి రూప్చందులు. ఓకే, ఈ ఒక సింగిల్ ముళ్ళే ఉంటాయి. మినిమం 2 కేజీల చేప అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఒక ముళ్ళే ఉంటుంది. అయినా ఏదైనా పెద్ద చేప అయితే ముళ్ళు తక్కువ ఉంటాయండి, చిన్న చేపలకు ముళ్ళు ఎక్కువ ఉంటాయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు చేయబోతున్న చేప రూప్చందులు ఫ్రై. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి రూప్చందులు ఫ్రై.